జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన. మీరు మాకు తెలియపరుస్తున్నటువంటి ప్రార్థన అవసరతలు ఏదైతే ఉన్నావో ఫోన్ ద్వారా మరి వాటన్నిటి కొరకు మేము భారముతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మా కొరకు మేము జరిగిస్తున్న పరిచర్య కొరకు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, మరి 2025 సంవత్సరం 6వ నెల మన 2వ వారంలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు. 2025-26 మరి విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అనేక మంది బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు. దేవాతి దేవుడు మీ బిడ్డలందరికీ తగినటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించునుగాక. దేవుడు మీ పిల్లల యొక్క ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చునుగాక. మరి ఈ విద్యా సంవత్సరం అంతట్లో కూడా మీ బిడ్డలకు అవసరమైన ప్రతి ఈవిని, ప్రతి కృపను దేవాతి దేవుడు మరి మేము జరిగిస్తున్న పరిచర్య ద్వారా దేవుడు మీకు అనుగ్రహించాలని మరి మేమైతే కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలనైనా. ఈ 2025నైనా మరి 6వ నెల జూన్ మాసంనైనా 2వ వారంలోకి మమ్మల్ని మీరు నడిపించినందుకు వందనాలు. ఈ యొక్క భయంకరమైనటువంటి మండు వేసవి కాలంలో మీరు మాకు ఉపశమనాన్ని కలుగు చేస్తున్నందుకు స్తోత్రం. ప్రభువా, ఈ 2వ వారపు ఆయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రోజునైనా మేము యూదుల పండుగల యొక్క మరి చివరి పండుగ అయినటువంటి పర్ణశాలల పండుగను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి మనసును మాకు దయచేయమని, అత్యల్పుడుగా నన్ను బలపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు నేను తెలియపరుస్తూ, బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం యూదుల యొక్క మరి పండుగల గురించినటువంటి విషయాలు ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 6 పండుగల గురించినటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో మనకి సహాయం చేశాడు. బిడ్డలారా, మొదటి పండుగ పస్కా పండుగ, 2వ పండుగ మరి పులిన రొట్టెల పండుగ, 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ, 4వ పండుగ పెంటెకోస్తు పండుగ, 5వ పండుగ శృంగదూనుల పండుగ, 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, 7వ పండుగ గుడారముల పండుగ లేకపోతే పర్ణశాలల పండుగ. బిడ్డలారా, ఈ 7వ పండుగ అయినటువంటి ఈ పర్ణశాలల పండుగ ఏమిటి? దీని అర్థం ఏమండి? దీన్ని ఎలా చేయమని చెప్పి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు అయినా సూచించటం జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి మనము ఆలోచన చేసి పూర్తిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బిడ్డలారా, లేవి కాండం 23వ అధ్యాయము 33వ వచనంలో ఈ పండుగను ఆచరించమని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన ఆజ్ఞాపించాడు. ఇది 7వ నెల 15వ దినము నుండి మొదలుకొని 7 దినములు ఈ పండుగను ఆచరించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే 7వ నెల అనగానే ఏం నేర్చుకున్నామని చెప్పండి? పండుగ నెల, యాతనిం అనేటటువంటి యూదుల నెల 7వ నెల. 7వ నెల అనగానే 7 అనగానే సంపూర్ణతకు గుర్తుగా ఉంది. మొదటి 4 పండుగలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను సూచిస్తే, మిగతా 3 పండుగలు ఏం పండుగలు అంటే శృంగధ్వని పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను సూచిస్తూ ఉన్నాయి అని మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేశారు. ఈ పండుగను సుక్కోతు అని కూడా అనటం జరుగుతూ ఉంటుంది. ఏమండి, ఈ పండుగ యొక్క మొదటి దినం పరిశుద్ధ సంఘముగా వారు కూడుకోవాలి. అందులో వారు జీవనోపాధి అనేటువంటి ఏ పని కూడా చేయకూడదు. 7 దినములు యెహోవాకు హోమము చేయాలి. 8వ దినం ఏం చేయాలంటే మరలా వారు పరిశుద్ధ సంఘముగా
కూడుకోవాలి. మొదటి దినం విశ్రాంతి దినము, చివరి దినము విశ్రాంతి దినము, అది వారికి వ్రత దినముగా ఉంటుంది. 8వ దినము కూడా వారు ఏ పని కూడా చేయకూడదు. మరి 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినాలు ఈ యొక్క పండుగను ఆచరించాలి. మీరు భూమి యొక్క పంటను కూర్చుకొనగా 7 దినాలు యెహోవాకు పండగ ఆచరించాలని చెప్పి మరి దేవుడు వారికి కండిషన్ పెట్టడము జరిగింది. ఈ పండుగలో వారు ఆచరించే విధానం కాస్త అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎలాగని ఆలోచన చేస్తే చెట్ల కొమ్మలతో వారు 7 దినాలు ఉత్సహించారు అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఒక మాట మీకు చెప్పాలి, ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వము నుంచి ఆయన విడిపించిన తరువాత వారు ఎక్కడ నివాసం చేశారంటే అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారంటండి పర్ణశాలలలో అంటే గుడారాలలో వారు నివాసము చేశారు. ఎప్పుడైతే వారు గుడారాలలో నివాసము చేశారో ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? వారి కుమారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలి. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ కూడా ఎక్కడ నివసించాలి అంటే పర్ణశాలలలోనే వారు నివాసము చేయాలి. ఈ పండుగ యొక్క ఆచార విధి విధానం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా మనము లేవీకాండం మనం చదవగలిగితే 23వ అధ్యాయం అంతా కూడా ఈ విషయాలు మనకి చాలా తేట తెల్లంగా మనకి కనిపిస్తాయి అని చెప్పేసి దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 23వ అధ్యాయము లేవీకాండము 23వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింప చేసి తిని అని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అంటే పర్ణశాలల పండుగ జరిగేటటువంటి ఈ వారం రోజులు కూడా ఇశ్రాయేలీయులందరూ ఎక్కడ నివాసం చేయాలి? వారి యొక్క గుడారాలను వదిలిపెట్టాలి, వారి గృహాలను వదిలిపెట్టాలి, వారి ప్రాంతాలను వదిలిపెట్టాలి, యెరూషలేము రావాలి. వచ్చి ఏం చేయాలండి? ఆ దేవాలయం దగ్గర వారు గుడారాలు వేసుకుని 7 దినాలు కూడా వారి నివాసము చెయ్యాలి. ఇది ఏటేటా కూడా జరిగేటటువంటి పండుగ. 7వ నెలలో ఇది ప్రారంభమవుతుంది. 15వ దినం మొదలుకొని 7 దినాలు ఈ పండుగను చెప్పండి ఆచరించాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినం కూడా విశ్రాంతి దినముగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. రెగ్యులర్గా వచ్చేటటువంటి విశ్రాంతి దినాలు కాదు, పండుగలో వచ్చేటటువంటి విశ్రాంతి దినాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ పండుగ దేవుని బిడ్డలారా పంట యొక్క కోతకు గుర్తుగా కనబడుతూ ఉంది. అంటే హార్వెస్ట్ అన్నమాట. అంటే కోసేటటువంటి పంట చేతికి వచ్చినటువంటి విషయాలుగా ఈ యొక్క పండుగ మనకి తెలియపరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. అయితే మనం ఆధ్యాత్మికంగా దీన్ని ఆలోచించేద్దాం. ఈ పర్ణశాలల పండుగ దేనికి గుర్తుగా ఉంది? ఈ పర్ణశాలల పండుగ యొక్క పరమార్థం ఏమిటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ పండుగ 1000 ఏండ్ల పాలనను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 1000 ఏండ్ల పాలన యొక్క నెరవేర్పు ఈ పండుగలో మనము గమనించాలని చెప్పి దైవ సేవకుడిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. బిడ్డలారా, యెహోషువ కాలం తర్వాత ఇశ్రాయేలీయులు ఈ పండుగను నెహెమ్యా కాలంలో మరల వారు ఆచరించారు. తర్వాత మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఏమండి, ఈ రెండింటి మధ్య కాలంలో వారు జాగ్రత్తగా చెరకు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చెర నుంచి వచ్చిన తర్వాత నెహెమ్యా ఏమండి మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ పర్ణశాల పండుగను ఆచరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ పండుగను మరొక పేరుతో మనం పిలుస్తాము, కోత పండుగను కూడా చెప్పొచ్చు. ఎందుకని ఆలోచన చేస్తే మరి ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము
13వ వచనములో నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించాలి. పంటను ఎప్పుడు సమకూర్చుకుంటాం చెప్పాలి? ఎప్పుడు సమకూర్చుకుంటామంటే పంట చేతికి వచ్చిన టైంలో. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే చివరి కాలం, కోతకాలం అంటే గమనించాలి దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం చూస్తే 2 పంటలు మనకి వస్తూ ఉంటాయి, దాల్వ, సార్వ అంట. మరి సార్వ అనేది 6 నెలల పంట, దాల్వ అనేది 3 నెలల పంటగా మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు గమనించాలి, మరి కోతకాలం అనేటటువంటిది దేనికి గుర్తు అని ఆలోచన చేస్తే ఏమండి, లోకాంతానికి గుర్తుగా మనం చూడాలి. అంటే యుగాంతం అనుకోవాలి, లేకపోతే చివరి కాలం అని చెప్పేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన చెప్పినటువంటి ఉపమానంలో ఈ విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకసారి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త బిడ్డలారా 13వ అధ్యాయము 24వ వచనంలో మనం ఆ యొక్క మాటలో ఒక్కమారు మనం చూడగలిగితే కనుక నేను మీకు చదివి వినిపిస్తాను. చాలా శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ ఉపమానాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏంటని ఆలోచన చేస్తే మంచి విత్తనం పొలములో విత్తినటువంటి రీతి, పరలోక రాజ్యం ఎలాగా ఆయన పోల్చారు అని ఆలోచన చేస్తే పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. విత్తనం విత్తాడండి పొలములో, మంచి విత్తనం. కానీ ఏం జరిగిందని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పంట పెరుగుతూ ఉండగా మధ్యలో ఏం జరిగిందంటే శత్రువు వచ్చి ఏం చేయాలి చెప్పండి, ఆ యొక్క గురుగులను కూడా వాడు విత్తాడు. ఎలా జరిగింది? శత్రువు వచ్చి బైబిల్ చెబుతుంది 25వ వచనంలో గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాడు. మరి ఎలాగా, ఏం జరుగుతుంది? మరి గోధుమలు కొయ్యాలి, అక్కడ ఏమున్నాయి? గురుగులు కూడా ఉన్నాయి. అది బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తే, ఏమండి ఇంటి యజమాని దగ్గరికి దాసులు వచ్చి, అయ్యా నీ పొలంలో నువ్వేం చేసావు? మంచి విత్తనాలు విత్తావు, అయితే గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. ఇది శత్రువు చేశాడు కాబట్టి ఏం చేద్దాం అంటే దేవుని వాక్యం చెబుతుంది, తీసేద్దామా, ఆ గురుగుల్ని తీసేద్దాం, వద్దు అది అలా పెరగనవ్వండి అని చెప్పి ఆయన ఒక మాట చెప్పు, కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదురా నేను. దేవునికి స్తోత్రం. ఈ గురుగులనేమో కాల్చేద్దాం, గోధుమలనేమో కొట్టులో వెయ్యండి. కాబట్టి ఉపమానం చాలా విలువైనదిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి దీని యొక్క నెరవేర్పు ఎలా ఉండగలుగుతుంది, మనం ఎలా చూడాలి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 21వ అధ్యాయం 22వ అధ్యాయము అని జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ సంభవాలన్నీ కూడా ఈ పండగకు ముంగుర్తులుగా కనబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 20, 21, 22 అధ్యాయాలు. దేవుని బిడ్డ 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తాము? యోహాను గారు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశారు. అప్పుడు దేవుని సింహాసనం మనుషులతో కూడా ఉంది అని చెప్పి, దేవుని సన్నిధి మనుషులతో కూడా ఉంది. ఆయన వారి మధ్య కాపురమై ఉంటాడు, కాపురం చేస్తాడు. వారైనా ప్రజలుగా ఉంటారు. దేవుడు తానే వారికి దేవుడిగా ఉంటాడు. మరణమిక ఉండదు, ఏడుపు కానీ వేదన కానీ ఉండదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎక్కడండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. అలాగే ప్రకటన గ్రంథం 21:8 ఏం చూస్తాము? పిరికివారు, అవిశ్వాసులు, వ్యభిచారులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని దేవుని వాక్యంలో అక్కడ మనం చూస్తూ ఉంటాం.
అంటే దీని అర్థం ఏంటంటే గోధుమలను కొట్టుకు చేర్చి గురుగులను కాల్చివేసేటటువంటి సందర్భానికి ఇది నెరవేర్పుగా కనిపిస్తూ ఉంది. నిజమే కదా బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అక్కడ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉండేది ఎవరు అంటే దేవుని పిల్లలు, గోధుమ గింజల లాంటి వ్యక్తులు. మరి ఈ అగ్ని గంధకములతో పడిపోయే పరిస్థితులు ఎవరు అంటే గురుగులు లాంటి వ్యక్తులు. అంటే పర్ణశాలల పండుగల మధ్యలో ఏం కనపడుతుంది చెప్పండి? ప్రత్యక్ష గుడారం ఎలాగైతే ఉండేదో అలాగే దేవుని బిడ్డలారా చివరి లోకాంతమందు జరగబోయేటటువంటి పాలనలో యేసుక్రీస్తు వారే ఆయన సర్వలోకానికి రాజు అయి ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరూ ఆయనకు మొక్కుతారు. చెప్పాలి, అందరూ ఆయనకి మొక్కుతారు. వంగని ప్రతి మోకాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వంగబోతూ ఉంది. హల్లెలూయా. ఆయనే సూర్య చంద్ర నక్షత్రాలకు బదులుగా ఆయన వారి మీద ప్రకాశిస్తాడు. ప్రభువుతో పాటు మనము యుగ యుగాలు రాజ్యము చేస్తాం. దేవునికి స్తోత్రం. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు ఎలాగొచ్చారు చెప్పండి? ఎలాగొచ్చారు? మనిషిగా వచ్చారు. ఏమండి, ఆయన గొర్రెగా వచ్చారు. రెండవ రాకడలో ఆయన రాజుగా రాబోతూ ఉన్నారు. యోధా గోత్రపు కొదమ సింహము వలె ఆయన చెప్పండి ఆయన రాబోతూ ఉన్నారు. మొదటి రాకడలో ఆయన పరిచర్య చేయవానిగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన భూరాజులందరూ కూడా ఆయనకు పరిచర్య చేసేవారిగా మారబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 7 పండుగలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, 7 దినాలు ఇశ్రాయేలీలందరూ కూడా ఎక్కడ నివాసం చేయాలి ఈ పండుగలో? చెప్పండి. పర్ణశాలల్లో నివాసం చేయాలి. ఈ పర్ణశాల పండుగ ఆచరించేటటువంటి వారు ఎవరైనా ఉంటే నిజముగా వాక్యానుసారంగా ఆచరించేటటువంటి వ్యక్తులు మీరు అనుకుంటే ఏం చేయాలి చెప్పమంటారండి? మీ ఇల్లు వదిలిపెట్టి మీరేం చేయాలి? గుడారాలు వేసుకుని 7 రోజులు కూడా అక్కడే చర్చి దగ్గరే నివాసం చేయాలి. మీరు ఉంటున్నారా? నిజంగా పర్ణశాల పండుగలు చేసేటటువంటి వారు, నిజముగా ఈ ఏమంటారు అంటే ఈ పెంతెకోస్తు పండుగలు చేసేటటువంటి వారు, నిజముగా మరి జ్ఞాపకం చేసుకుంటే పస్కా పండుగ చేసేటటువంటి వారు నిజంగా వాక్యానుసారంగా ఏమైనా చేయగలుగుతున్నారా? ఏదో ముక్కు తుడుపు కొరకు పండగలు చేసాము, ముక్కు తుడుపు కొరకు ఏదో చేసేసాము, మేము వాక్యానుసారంగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారేమో. అది వాక్య క్రమం కాదు. కాబట్టి నిజంగా మేము చేస్తున్నాము పండగలు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారు వాక్యానుసారంగా చేస్తే చాలా సంతోషం. కానీ వాళ్ళు చేయకపోగా ఎలా ఉంటున్నారు అంటే వీళ్ళు చేయరు, కానీ చేయకుండా కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నటువంటి క్రీస్తు సంఘాన్ని వీరు అవహేళన చేస్తారన్నమాట. అవహేళన చేస్తారు. పాత నిబంధన పండుగలు చేస్తాము, లేకపోతే వీళ్ళండి చెయ్యరండి, వీళ్ళు నరకానికి పోతారంట. అసలు క్రమంగా చేసింది ఏది? వాక్యంలో ఉన్నట్లుగా చేసింది ఏది? నువ్వు చెయ్యవు, నీకు రాదు, తెలియదు వాక్యం ఏం చెబుతుందో. తెలియకుండా క్రొత్త నిబంధన సంఘములో ఉన్నటువంటి విశ్వాసాలను కూడా చేయమని ఏం చేస్తావంటే నీవు వారిని ఒత్తిడి చేస్తావు. నీకు శాపం అది. కొత్త నిబంధన సంఘము ఈ పండుగలు చేయవలసిన పని లేదు. కానీ ఎదురు చూస్తున్నాం మనం. యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధంగా ఉంటాం, ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతాం. ప్రాయశ్చిత్త దినముగా ఉన్నటువంటి ఆ పండుగ అక్కడ మనం చేయకపోయినా మన జీవితంలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకుంటాం. దేవుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు మనం నమ్ముతాం. అలాగే పరలోకం ఉంది, 1000 ఏండ్ల పరిపాలన ఉందని మనం నమ్ముతాం. దేవుని బిడ్డలారా, కాబట్టి నేను ఏమంటాను అంటే ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండుగలన్నీ కూడా యేసుక్రీస్తు వారు నెరవేరాయి. కొలసి 2:16-17 ప్రకారముగా అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినమను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము చెప్పండి క్రీస్తులో ఉన్నది. అంటే పంట హార్వెస్టింగ్ టైం అంటే యుగాంతమందు, అంటే చివరి కాలం గోధుమలు గురుగులకు పట్టిన గతి. ఇలాంటి నేను సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా కావచ్చు, నా దేవుడు నిన్ను గోధుమ గింజవలే ఆయన ఉండాలని కోరుతూ ఉన్నాడు.
అది నేనైనా కావచ్చు. గురుగు వలె నీవు క్రైస్తవ సంఘములో ఉంటే కాల్చివేయబడతావు. గోధుమ గింజలాగుంటే గనక ప్రభు నిన్ను నిత్య రాజ్యంలో పెట్టుకుంటాడు, కొట్లలో కూరుస్తాడంటే 1000 ఏండ్ల పాలనలో నువ్వు ప్రభువుతో ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పండుగలకు మూలం క్రీస్తే. కాబట్టి ఈ పండుగలు చాలా జాగ్రత్తగా మీరు వింటే దేవుని బిడ్డలారా, ఈ పండుగల్లో మొదటి 4 పండుగలు వసంత ఋతువులో వస్తే, చివరి 3 పండుగలు పండ్ల కాలం లేకపోతే కోత కాలంలో లేకపోతే ఆకులు రాల్చేటటువంటి కాలంలో వచ్చినాయి. ఆకులు రాల్చిన తర్వాత వచ్చేది ఏంటి చెప్పండి? కొత్త చిగురు ఆకులు వస్తాయి. దేవునికి స్తోత్రం. అదే కదండి, ఆకులు రాలిపోయిన తర్వాత ఏమొస్తాయండి? చెట్టుకు మరలా చిన్న చిన్న చిగురులు వస్తాయి. దీన్నే నూతన ప్రపంచం, కొత్త ఆకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి 4 పండుగలు కూడా ఎగ్జాక్ట్గా జ్ఞాపకం చేసుకుంటే అదే సమయంలో క్రీస్తు వారికి సంభవించాయి. అవండి, పస్కాలో బలి అనేటటువంటిది జరిగితే దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు నాడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఆయన వస్తే జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధముగా ఎక్కడ 2వ పండుగ అయినటువంటి ఈ యొక్క పులిరొట్టెల పండుగలో ఆయన పరిశుద్ధముగా జీవించి ఆయన సమాధి చేయబడి 3వ పండుగ అయినటువంటి ప్రథమ ఫలముల పండుగలో ఆయన తిరిగి లేచాను. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ మీరు 4 పండుగలు అయిపోయిన తర్వాత 3 నెలలు గ్యాప్ వచ్చిందన్నమాట. 3 నెలలు గ్యాప్ వచ్చింది. మే మాసంతో ఏమవుతాయి? పెంతెకోస్తు పండుగ అయిపోతుంది కదండి. మరలా సెప్టెంబర్ వచ్చినప్పటికి ఏమవుతుంది? ఆలోచన చేస్తే సెప్టెంబర్ అక్టోబర్ కాలంలో యాత్నియం అనేటటువంటి నెల వస్తుంది కదా. 3 నెలల గ్యాప్లో ఏమొచ్చింది చెప్పండి? చివరి 3 పండుగలు క్రీస్తు యొక్క 2వ రాకడకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 పండుగలు ఎప్పుడు నెరవేరుతాయో నేను చెప్పలేను, కానీ శృంగధనుల పండుగ అంటే సంఘము ఎత్తబడడానికి సూచనగా ఉంది. ఇది మొదటి రోజు. ఇప్పుడు 7వ నెల మొదటి రోజు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందని చెప్పగలనా? యేసు ప్రభువులు వారు ఎప్పుడు వస్తారు? నాకు తెలుసా? మీకు తెలుసా? ఆయన మీరు అనుకున్న గడియలు ఆయన వస్తారు. దేవునికి స్తోత్రం. ఆ దినము ఎవరికి తెలియదని క్రీస్తు వారే చెప్పారు మత్తయి సువార్త 24:36 కాబట్టి ప్రాయశ్చిత్తార్థ పండుగ తీర్పునకు ఇది ఎలా ఉందంటే సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వస్తాడు. ఆయన ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ కూడా రక్షించబడతారు. ఇది ఇశ్రాయేల్ రక్షణకు అది సాదృశ్యంగా ఉందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా జ్ఞాపకం చేసుకుంటే పర్ణశాలల పండుగ 1000 ఏండ్ల పాలనకు ఇది ముంగుర్తుగా కనబడుతూ ఉంది. కాబట్టి చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. జకరియా గ్రంథం 14వ అధ్యాయము దేవుని బిడ్డలారా 16వ వచనం చూస్తే, యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతిగా యెహోవా అను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాలల పండుగకు ఆచరించుటకు ఏటేటా ఒత్తురు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇది చివరి పండుగ. 1000 ఏండ్ల పాలనలో జరిగేటటువంటి సంభవం ఏంటంటే దేవుని బిడ్డలారంటే యెరూషలేములో జరుగుతున్నటువంటి పండుగ కంట ఏటేటా ఒత్తురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది 1000 ఏండ్ల పాలన జరిగేటటువంటి సంభవం. అప్పుడు రాకపోతే వారి మీద వర్షం అనేది కురవదు, తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు కాదు. జకరియా గ్రంథం ఏమండి 14వ అధ్యాయము 16 నుంచి మీరు చదువుకుంటూ వచ్చినటువంటి సంభవాలు. ఇప్పుడు పర్ణశాలల పండుగ ఆచరించకపోతే వర్షం కురవదు, ఇప్పుడు తెగుళ్ళు వస్తాయి. ఎవడు చెప్పాడు? వాక్యం ముందు చదువుకోవాలి. ముందు వాక్యం ఏం చెప్పిందో నేర్చుకోవాలి. ఈ సందర్భం ఏంటో నేర్చుకోవాలి. పర్ణశాల పండుగ చేయనంత మాత్రాన ఇప్పుడు ఏమండి వర్షం పడదా? పక్కోడి పంట మీద వర్షం పడదా? నీ పంట మీద పడుతుందా? తెగుళ్ళు వచ్చేస్తాయా? ఏమండి ఇది ఏంటి సందర్భం? ఈ సందర్భము పాస్టర్ గారికి అర్థమవ్వాలి. దేని గురించి రాయబడింది, ఎప్పుడు జరుగుతుంది? ఇది 1000 ఏండ్ల పాలనలో జరిగేటటువంటి సంభవం మాట. ఇప్పుడు కాదు, అప్పుడు రాకపోతే అప్పుడు పంట పండదు, అప్పుడు తెగుళ్ళు వస్తాయి. ఏమండి కాబట్టి చిట్ట చివరి పండగ 1000 ఏండ్ల పాలనకు
గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. 1000 ఏండ్ల 7 పండుగలు, యూదుల పండుగలు. ఈ 7 పండుగలు క్రైస్తవుడు చేయవలసిన అవసరము లేదు. యూదులకి ఇచ్చిన పండుగలు గనుక వారు చేశారు. ఏమండి, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సత్యాన్ని మనకి తెలియపరిచింది. కాబట్టి పస్కా పండుగ మొదలుకొని పర్ణశాలల పండుగలు, ఈ 7 పండుగలు వారికి దేవుడిచ్చాడు గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న యేసయ్యను అంగీకరించాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఎగరగలుగుతానన్న నమ్మకముతో ఈ లోకంలో నువ్వు నేను కూడా బ్రతకాలి. అటువంటి సిద్ధపాటు ఈ వాక్యం విన్న మీ అందరికీ కూడా కలగాలని దైవసేవకుడిగా నేను మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ మాటలను దేవుడు మన వినికిడులో దీవించి ఆస్వాదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రములో ఈ సమయంలోనైనా ఇంతవరకు యూదుల యొక్క 7 పండుగల గురించినటువంటి విషయాలు ఇంచుమించుగా 3-4 నెలలుగా మేము ధ్యానించి బలపరచబడ్డాం. పస్కా పండుగ యొక్క పరమార్థం, పులిన రొట్టెల పండుగ యొక్క పరమార్థం, నాయన ప్రథమ ఫలముల పండుగ యొక్క పరమార్థం, పెంతెకోస్తు పండుగ యొక్క పరమార్థం, శృంగధ్వనులు బోర్ల యొక్క పండుగ యొక్క పరమార్థం, ప్రాయశ్చిత్త పండుగ యొక్క పరమార్థం, ఈరోజునైనా పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశం, పరమార్థం నేర్చుకున్నాను. నాయన, పర్ణశాల పండుగ 1000 ఏండ్ల పాలనకు గుర్తుగా ఉంది. మేమందరం కూడా తగ్గించుకుని మా బ్రతుకులను నీకు సమర్పించి యథార్థంగా బ్రతికి నీ శిలువ రక్తములో మా పాపములు కడుక్కొని ప్రభు బల్లారాధనలో నమ్మకంగా ఉండి పరిశుద్ధంగా జీవిస్తూ అయా ప్రథమ ఫలము నీవేనని విశ్వాసము కలిగి మా బ్రతుకులో ఒకవేళ మేము సిద్ధపాటు కలిగి ఉండకుండా ఉంటే మేము నీ రాకడ కొరకు ఆయత్తపడి నీ బోర శబ్దం వినినప్పుడు ఎత్తబడగలగలమన్న నమ్మకంతో బ్రతికేటటువంటి కృప మీరు మాకు దయచేయమని, మాలో ఏమైనా ఒప్పుకోవలసినవి కడగబడవలసినవి ఉంటే అవన్నీ కడుక్కోవడానికి సహాయం చేయమని, 1000 ఏండ్ల పాలన ఉండగలమన్న ధైర్యముతో ఈ లోకములో బ్రతికేటటువంటి కృప మీరు మాకు దయచేయమని, ఈ 7 పండుగల గురించిన వివరణ చెప్పి భాగ్యాన్ని దైవసేవకుడిగా మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు మీకు సమర్పిస్తూ, కలిపి చెరిపిడి బోధలు ఎక్కువైనాయి కనుక అర్థం కానిటువంటి బోధలు ఈ దినాల్లో చాలామంది చేస్తూ ఏర్పాటు చేయబడినటువంటి వారిని కూడా మోసగిస్తున్నారు. వారు కడుపు కూలి కొరకునైనా ప్రాకులాడుతూ సేవను పక్కన పెట్టి వారికి ఇష్టమైన రీతిగా వాక్యాలు బోధిస్తూ ఏర్పాటు చేయబడిన వారిని కూడా మోసగించేటటువంటి వ్యక్తులు నేటి సమాజంలో బయలుదేరారు. అటువంటి వారికి మీరు బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాయని, క్రైస్తవ సంఘం మోసపోకుండా నిరాకడ కొరకు వారు ఆయత్తపరచబడేటటువంటి కృప మీరు దయచేయమని, ఆ విధంగా జాగృతం చేసేటువంటి జ్ఞానాన్ని నాలాంటి సేవకులకు సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, అలాగే నాయన ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న అవసరతలు కొదువులు కొరతలను తీర్చి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం మీరు దయచేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి పెడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం, త్రియేక దేవుని ఆశీర్వచనాలు ప్రార్థనలు పెట్టిన ప్రతి అంశం ఏకీభించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం. మీ అందరికీ వందనాలు.